వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. హైకోర్టు స్టే విధించింది. 106 మంది ఉద్యోగులను ప్రభుత్వం ఐకేపీ ఉద్యోగులు వాళ్ళను ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. మొన్న సిద్దిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఐఏఎస్ వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ అయిన ఇప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి. ఆయన మీటింగ్కు వీళ్ళందరూ అటెండ్ అయినారని వాళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ సస్పెన్షన్ చేసింది. కానీ ఈరోజు హైకోర్టులో దాని మీద వాదనలు జరిగినాయి. హైకోర్టులో సస్పెన్షన్ విధించింది. ఆ సస్పెన్షన్ మీద స్టే విధించింది హైకోర్టు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ 106 మందికి కొంత ఊరట లభించింది. ఎందుకంటే పొలిటికల్ మీటింగ్కు వీళ్ళందరూ అటెండ్ అనేది వీళ్ళ మీద అభియోగం. రఘునందన్ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ ఇప్పుడు మెదకు ఆయన ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసినారు. దానికి అనుగుణంగా వాళ్ళొక విచారణ జరిపి ఆ 106 మంది ఉద్యోగులు నిజంగానే వెంకటరామరెడ్డి నిర్వహించిన ఆ పొలిటికల్ మీటింగ్ అటెండ్ అయినారని నిర్ధారించి వాళ్ళను సస్పెండ్ చేసింది. కానీ హైకోర్టు వాళ్ళ మీద ఉన్న వాళ్ళ సస్పెన్షన్ ఎత్తివేయలేదు, స్టే విధించింది. వాళ్ళు విధుల్లోకి తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీని మీద అడ్వకేట్ చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో వాదన వినిపించారు. ఆయనతో కూడా మనం మాట్లాడదాం. ఏమంటారు ఆయన, హైకోర్టులో ఎట్లాంటి వాదన జరిగినాయి దీని మీద తెలుసుకుందాం. హలో సార్. సార్ అడ్వకేట్ గారా, చంద్రశేఖర్ గారా? సార్ నేను సిగ్నల్ టీవీ నుంచి శివారెడ్డి మాట్లాడుతున్నా సార్, జర్నలిస్ట్ని. సార్ ఈ 106 మంది ఉద్యోగుల ఆ సస్పెన్షన్ మీద హైకోర్టు స్టే విధించింది. ఏం జరిగింది ఆర్గ్యుమెంట్ అక్కడ కోర్టులో? జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కు ఇస్ నో కాంపిటెంట్ అథారిటీ. ఎందుకంటే వీళ్ళను ఎప్పుడైతే అపాయింట్ చేసిన లేదంటే మహిళా కొంతమంది అందులో డిఫరెంట్ క్యాడర్లు ఉన్నారు. కొంతమంది ఐకేపీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది విఓఏ ఉన్నారు, కొంతమంది కమ్యూనిటీ సిసిలు ఉన్నారు, కొంతమంది టెక్నికల్ అసిస్టెంట్స్ ఉన్నారు. అందరు డిఫరెంట్ వీళ్ళందరినీ సెర్ఫ్ వాళ్ళు అపాయింట్ చేసిండ్రు డిఆర్డిఏకి. కలెక్టర్ కు పవర్ లేదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు పొలిటికల్ మీటింగ్ పాల్గొనలేదు. అసలు ఆ పొలిటికల్ జెండాలు లేవు, బ్యానర్స్ లేవు, ఏది లేదు. అక్కడ ఎఫ్ఐఆర్ లో కూడా వాళ్ళకి క్లియర్ గా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది మారెడ్డి రవీందర్ రెడ్డి మీద ప్లస్ వెంకటరామరెడ్డి అభ్యర్థి మీద. అందులో కూడా వాళ్ళు పోయి అప్పుడు వాళ్ళ స్క్వాడ్ టీం పోయి చూస్తే కూడా ఎవరు లేరు. ఓన్లీ రెడ్డి ఫంక్షనల్ మేనేజ్మెంట్ తప్ప ఎవరు లేరు. ఓకే, ఇవన్నీ గ్రౌండ్స్ తీసుకున్నాము. తీసుకుంటే ఈ రోజు స్టే ఇచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే కలెక్టర్ కు పవర్ లేదు. అది ఎందుకంటే అపాయింటెడ్ అథారిటీ కలెక్టర్ కాదు కాబట్టి కలెక్టర్ కు వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం లేదని ఇచ్చారు. కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కలెక్టర్ కు అధికారాలు ఉండవా? ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎవరు దొరకలేదని వాళ్ళ ఎఫ్ఐఆర్ నే చెప్తుంది. ఎఫ్ఐఆర్ క్లియర్ చెప్తుంది. 112 ఎఫ్ఐఆర్ నంబర్ 112/2024 అలా క్లియర్ గా చెప్తున్నారు. ఇద్దరే ఉన్నారు. అది కూడా సీసీటీవీ ఫుటేజ్ మీద తీసినామని చెప్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు. అంటే అసలు మీటింగే జరగలేదా సార్? జరగలేదు. కానీ వాళ్ళేదో మీటింగ్ ఉద్యోగ సంఘాలు వాళ్ళ సమస్యల మీద పెట్టుకుంటే దానికి వెంకటరామరెడ్డి అటెండ్ అయినని అది లేనేలేదు. ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్ లో కూడా చెప్తున్నారు, మేము పోయే వరకు ఎవరు లేరు అక్కడ అని చెప్తున్నారు. పోలీస్ కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ అండి. మరి ఎందుకు కలెక్టర్ అంత సీరియస్ నిర్ణయం? 106 మంది ఉద్యోగులను సస్పెన్షన్ అంటే చిన్న మాట కాదు కదా సార్. స్టేట్ లోనే ఫేమస్ కేసు ఇది నాకు తెలుసు. 106 మందిని ఒకటే ఎట్ టైం సస్పెండ్ చేయడం ఇదే. అది మీరు 106 మంది ఉద్యోగుల తరఫున మీరు వాదించారా? అందరి తరఫున. దీని మీద మళ్ళీ విచారణ ఉంటుందా సార్? స్టే విధించిందంటే నెక్స్ట్ జూన్ 18 అప్పటి వరకు ఎలక్షన్ అయిపోతుంది, అంత అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఎనీవే ఉద్యోగులకైతే ఇది తీపి కబురు. అసలు ఆ మీటింగ్ హాల్లో ఎవరు లేరని పోలీసులు ఎఫ్ఐఆర్లో ఉందంట. కేవలం 2 ఫంక్షనల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారని. కాబట్టి ఆ గ్రౌండ్స్లో హైకోర్టు స్టే విధించినట్లుగా అడ్వకేట్ చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ. ఉన్నట్టు